తాగిస్తాను నువ్వు. తాగిస్తానంటున్నాను కదా. రే 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 అలా చూడండి రా, అలా చూడండి త్వరగా. వాళ్ళు ఎంజాయ్ చేసి మన చేత పని చేస్తున్నారయ్యా. ఊపిరుందో లేదో. లేదు సార్, ప్రాణాలతోనే ఉంది. లేపొద్దాం సార్, లేకపోతే మనకే ఇబ్బంది. ఏయ్ లేవే. పెద్ద ప్రాబ్లం అయిపోయిందే. ఏంటి సార్ సమస్య? పోరంబోకి యాదవులు ఈ అమ్మాయిని రేప్ చేసేశారు. ఈ అమ్మాయి ఈ ఏరియాకి చెందిందే అయి ఉంటుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి పడేసి మేము వెళ్ళిపోతాం. సార్ మీరంతా వెళ్ళండి, నేను ఈ అమ్మాయిని తీసుకెళ్లి రైల్వే స్టేషన్లో కూర్చోబెడతాను. సరే సరే, పదండి పదండి. పదండి. నాకు ఇలాంటి మంచి ఛాన్స్ వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఎంత అయింది? 14 రూపాయల 50 పైసలు. మళ్ళీ ఎప్పుడొస్తారు? ఈరోజు కాస్త లేట్ అయ్యింది. ఓ, రేపు మన ఊళ్ళో సంత ఉంది కదా, అది అయిపోగానే తర్వాత వారం వస్తా. ఈరోజు అంతేనా? నాతో ఒకడు వచ్చాడు కదా, వాడి చెల్లెలు పెళ్ళంట. అందుకనే వచ్చే వారం కలుద్దామని చెప్పాను. సరే సరే. అలాగే ఓ ప్యాకెట్ సిగరెట్ ఇవ్వు. ఇదిగో తీసుకో. బిజినెస్ ఎలా సాగుతోంది? ఏదో సుమారుగా. సరే వచ్చేవారం
ఇంత స్పీడ్గా వస్తున్నాడు బుద్ధి వీడికి. జీవితంలో ఒక భయం అనేదే లేదు. వీడి వాలకం చూస్తుంటే ఈ ఊరంతా వీడి పాలే తాగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరి అమ్మాయి? అరే, ఎప్పుడు బండిలోకి వచ్చింది? అయ్యో, ఈ రాకుమారికి పడుకోవడానికి నా బండే దొరికినట్టుగా ఉంది. ఈ బండికి ఇంకా ఫైనాన్స్ పూర్తిగా కట్టలేదు. బండి దిగేళ్ళు. ఇలా రా, ఇలా రమ్మనా. ఇలా రా. ముందు నేను బండి దిగమన్నానా? వెళ్ళు. ఓ వెళ్ళు. అరే రే, ఇదెప్పుడు వచ్చి మన బండి ఎక్కింది? అయ్యో, ఎవరూ చూడలేదు, మంచిదయ్యింది. ఇంకా కొట్టు తెరవలేదే. వీళ్ళు ఎప్పుడు వస్తారు? వీళ్ళని నమ్ముకుని ప్రయోజనం లేదు. ఓ, సార్ వచ్చేసారా? ఈ స్టైల్ అంత బాలేదే. ఈ రంగు అస్సలు బాలేదు. నేను ఇందాకే వచ్చాను యజమాని రాలేదని మూడౌట్ అయ్యి ఒక సిగరెట్ తాగొద్దామని మన నారాయణ కొట్టు దాకా వెళ్ళొచ్చాను. కబుర్లు చెప్పడం ఆపి ముందు కొట్టుతారు. ఈరోజు జనం ఎక్కువగా వస్తారు, డబ్బులు వచ్చే రోజు. వీడి డ్రెస్సును ఈ యజమాని పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను. మన్మధుడిలా ఫీల్ అయిపోతున్నాడు యాదవ. త్వరగా తెరువు. దేవుడా కాపాడు. ఏంటిదో శబ్దం వినిపిస్తోంది. రే వాసు, ఎవర్రా ఫిగరు? మనల్ని వెతుక్కుంటూ మన చోటుకే వచ్చింది. పైగా అందంగా కూడా ఉంది. తనలా కొట్లోకి వచ్చింది. ఇలా రారా. రే, ఈ కళ్ళద్దాలు పెట్టుకుని చీకట్లోకి వెళ్ళి చూస్తే నీకేం కనిపిస్తుందిరా? రేయ్, ఇలా చూడు వాసు, ముందు ఆ చొంగ కాచడం ఆపు. రేయ్, ఆ గుడ్డ తీసుకెళ్లి అద్దాలు తుడు. ఎవరైనా వచ్చి నేను పెయింట్ డబ్బా అడిగితే మైమర్చిపోయి ఫినాయిల్ డబ్బా తీసివద్దు. కొట్టు ఇప్పుడే ఓపెన్ చేశాను, తర్వాత ఫోన్ యజమాని, రే ఏంట్రా? ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదు. గాని నోరెత్తి మాట్లాడడం లేదు. ఊరికే అనకూడదు గాని భలే యవ్వనంలో ఉంది. అచ్చం యజమానిలాగే. రే రే రే, అటు తిప్పి ఇటు తిప్పి తిన్నగా నా దగ్గరికి రావద్దు. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే మంచి మూడొస్తుంది కదూ. వాసు, నువ్వు నా చేతుల్లో తన్నులు తింటావు. ఇలా చూడు, పరాయి స్త్రీల గురించి ఇలా ఆలోచించకూడదురా. కృష్ణ భగవంతుడా. కూరగాయల రేట్లు ఎక్కువైపోయాయి. ఇలాగే సాగితే వరకట్టంగా కూరగాయలే ఇవ్వాల్సి వస్తుంది. నా చిన్నప్పుడు గంజి, రాగి సంగటి ఇవే తిన్నాను. ఆ కాలం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అన్నా, వంకాయ ఎంత? 45 రూపాయలు. ఉన్నది మొత్తం అడగలేదు, కేజీ అడిగాను. ఓహో అలాగా, నేను కూడా కొట్లో ఉన్నాయి అన్నీ అనుకున్నానులే. మనుషులకి ఎలాగో విలువలేదు, కూరగాయలు విలువైనా పెంచనివ్వంట్రా. ఏంట్రా జార్జు, పొద్దున్నే ఏంటి గొడవ? నవ్వు మొహంతో వచ్చిన వాళ్ళందరికీ కూరగాయలు ఇవ్వరా? అవును, మీ ఓనర్ ఎక్కడా?
లోపలున్నారు, వెళ్ళి కలవండి. ఆ. ఓయ్, డబ్బులు సంపాదించుకో. పచ్చని కూరగాయలమ్మి చక్కగా సంపాదించుకో. నువ్వు లెక్కలేసి ఈ లోకాన్నే మర్చిపోతున్నావు. ఈ మధ్య బల్బు పాడైపోతే కిరసనాయిల దీపం పట్టుకెళ్తున్నారు గాని ఇంకొక బల్బు కొనాలని మాత్రం ఎవడూ అనుకోవడం లేదయ్యా. కానీ కూరగాయల రేట్లు ఎంత పెరిగిపోయినా సరే తీసుకెళ్లి వండుకోవడం ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంత నీ టైం రా. సారు మంచి మూడ్ లో ఉన్నారు. ఏం దొరికిందేంటి? దొరకలేదు, దొరకబోతోంది. ఏంటి కలగన్నావా? ఏం జరిగిందంటే పొద్దున్న షాపు తెరవడానికి వెళ్తే ఒక సూపర్ సీను. వెనుక వైపున్న షెడ్ లో ఒక అందమైన అమ్మాయి వెళ్ళకిలా పడుకుంది. ఫిగర్ అదిరిపోయిందయ్యా. నువ్వు సరిగ్గానే చూసావా? సరిగ్గానే చూశాను. ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. సరే, తను ఎక్కడుంది? మనిషి ఎలా ఉన్నా మతి సరిగ్గా లేదేమో అనిపిస్తోంది. ఒక రకంగా అది మంచిదే. ఒక పొందికనేది లేకుండా పడుకునుంది. వాసు తన్ను తరివేశాడు. ఎవరైనా మ్యాటర్ ముగించేసి ఇక్కడికి తీసుకొచ్చేసారా ఏంటి? ఆ, ఇలా చూడండి, ఈ రోజు ఎవరి మొహం చూసామో అదృష్టం కలిసి వచ్చేసింది. ఇలా చూడవయ్యా, ఇప్పుడు మానభంగం కేసు ఎక్కువైపోయి జాగ్రత్తగా ఉండు. ఓరి భగవంతుడా, సంతోషంగా ఒక విషయం గురించి మాట్లాడుతుంటే ఇలా భయపెడతావేంటయ్యా నువ్వు? సరే, ఇంతకీ తను ఎక్కడా? అయ్యో, అదే తెలియడం లేదు. నేను ఒకసారి వెళ్ళి చూసేస్తాను. ఆ, ఆ. అరే, మీరెక్కడికి వెళ్ళొస్తున్నారు? ఇప్పుడే నీ కొట్టుకు వెళ్ళి ఒక మంచి టీ తాగొస్తున్నాను. ఇలాగే నువ్వు వెళ్తూ ఉంటే డికాషన్ ఎక్కువ వేయాలనుకుంటాను కదా. ఏంటి పొద్దున్నే ఎలా మాట్లాడుతున్నావు? అరే, అలాగేమీ లేదు. ముక్కు మొహం బాగున్న ఒక అమ్మాయిని మీ షాపు వెనుకున్న షెడ్ లో ఉంచారని వాసు ఇందాకే చెప్పాడు నాతో. వాడు ఇంకో విషయం కూడా చెప్పాడు. మా ఓనరు పొద్దున్నుంచి కాలుగాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాను కూడా చెప్పాడు నాతో. అయ్యయ్యో, పాపం ఎవరో ఒక అమ్మాయి. మతిస్థిమితం కూడా బాలేనట్టుంది. తన గురించి ఇలా మాట్లాడడం పాపమయ్యా. పైగా నేను అలాంటి వాడిని కాదన్న విషయం మీకు బాగా తెలుసు కదా. బాగా తెలుసు. అలా తెలియడం వల్లే కదా ఇంత గొడవ ఇప్పుడు. సరే, తను ఇప్పుడు ఎక్కడుందేంటి? ఎవరికి తెలుసు? కొట్లో ఎవరు లేరు, నేను వెళ్ళొస్తాను. సరే సరే. అమ్మాయి గురించి అడగగానే ఎలా పరిగెడుతున్నాడో ఏంటో. మనకు తెలియకుండానే మన గ్రామంలో ఒక అమ్మాయి ఉంది. భలే ఉంది కదా. సరైన పిచ్చిదాల్లా ఉందే. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియలేదు. నదంతా పాడు చేసింది. పద, మనం వెళ్ళి నదిలో స్నానం చేద్దాం. అదేంటి నీళ్ళల్లోకి దూకిన వెంటనే మెరిసిపోతుంది? ఎక్కువసేపు స్నానం చేస్తే ఉన్న అందం కూడా పోతుందేమో. అదే నిజమే, చూడ్డానికి అతిలోక సుందర్లా ఉంది. అయితే మనం తొందరగా వెళ్ళి పరిచయం పెంచుకుందాం, ఏమంటావ్? రేయ్, తొందరపడకరా. దాన్ని మన దారికి ఎలా తెచ్చుకోవాలో ఒక ఐడియా ఆలోచిద్దాం. అయినా తన గురించి మనకేం తెలియదు కదా. అవును, ఏమీ తెలియడం లేదు.
ఈ తిమింగలం కొలను మొత్తాన్ని నాశనం చేసింది. చిన్నచమని ఇది మామూలు తిమింగలం కాదు, నేల తిమింగలం. చెన్నయ్య గారు, కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను. నువ్వు నీ కళ్ళతోనే కామాన్ని తీర్చుకోకు. బా, మీరు ఇలాగే ఏదో ఒకటి చెప్పి మూడు మార్చకండి. విందు దొరికేంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఒక విందు కోసం కాదు, తన కోసం ఎన్ని విందులకైనా వెయిట్ చేయొచ్చు. చిన్న ఓనర్ గారు తప్పకుండా మీకు విందిస్తారు. ఇప్పుడు బండి ఎక్కండి, లేకపోతే వచ్చిన పని జరగదు అంతే. ముందు నువ్వు వెళ్ళు, దీనికంటే ముఖ్యమైన పని ఉంటుందా? అదే నిజమేలే, పద వచ్చి బండెక్కు. వస్తానాగండి. తను స్నానం చేసి బట్టలు వేసుకుని అందంగా తయారయ్యి మన ముందుకొచ్చి నుంచోని మిగతాది స్క్రీన్లో. ఏంటి? పదండి. ఏయ్, ఛే. వెయ్, వెయ్. ఏంటిది కథకళి డాన్స్ ఆడుతుంది? రే, ఈ అమ్మాయి పిచ్చి దానిలా ఉందిరా. ఈమెను చూస్తూ ఉంటే మనకే టైం వేస్ట్ అవుతుంది. రండి మనం వెళ్ళి ఆడుకుందాం. బాలింగ్ ఇటు ఏరా. ఆ పాపు. అయ్యో, పరిగెత్తండి రా, పరిగెత్తండి. పద పద పారిపోదాం. రండ్రా రండ్రా, పిచ్చిది పాపుని కొడుతుంది. దీన్ని కొట్టి చంపేయాలరా. కొట్టేనంటే పిల్లలు ఆడుతున్నప్పుడు బాల్ నా మీద వచ్చి పడింది. ఛే, ఇది ముందే చెప్పొచ్చు కదా. అరే, ఈ అబ్బాయి మనకు తెలిసిన వాళ్ళ అబ్బాయి. అయ్యో, మా బాబుకి ఏం జరిగింది? ఏమైందిరా? ఎవరు కొట్టారు? నువ్వెవరమ్మా? ఇక్కడున్న మగాళ్ళకి పని అంటూ ఏమీ లేదు. వాళ్ళెవరినైనా ఇబ్బంది పెట్టకుండా ఉంటే వాళ్ళకసలు నిద్రే పట్టదు. ఈ పనికి మాలిన వాళ్ళ వల్ల నీ మనశ్శాంతి పోయింది కదా. రా, నీ పేరేంటి? పాపం భయపడిపోయినట్టున్నావు. అన్నా, మొహమ్మద్ అన్నా, మాకు తినడానికి ఏదైనా ఇవ్వరా? ఇప్పుడు దీన్ని కూడా నీతో పాటు కలుపుకున్నావా? అందరూ కలిసి ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం చూసి నేనే ఇక్కడికి అది తీసుకొచ్చాను. కూడా చాలా మంచిదమ్మా. తనకో తోడు దొరికింది, మనకో తోడు దొరికినట్టే. రా. రేయ్, వీళ్ళకి తినడానికి ఏదో రెడీ చేయి. మొహమ్మద్, బాగా ఆకలిస్తోంది, తిందామని వచ్చాను. రేయ్, ఇన్స్పెక్టర్ గారు తినడానికి ఏదో ఒకటి తీసుకొచ్చావు. తినడానికి ఏదో ఒకటి పెట్టు అంటే బయట తిరుగుతున్న కుక్కల్ని పిల్లల్ని పట్టుకుని రానక్కర్లేదు. మంచి వేడిగా ఉండే ఇడ్లీలు పట్రా. అయ్యో సార్, మీరు చాలా చాలా గొప్పోళ్ళు. మీకు మేము మంచి తిండే పెడతాం. మీ ఓనర్ నీకు నేర్పించింది నువ్వు అలాగే అప్పగిస్తున్నావు. తప్పేముందులే, అసిస్టెంట్వి కదా. ఓనర్ని బట్టి పనోడు. అయ్యో సార్, ఏంటి మీరనేది? ఎప్పుడొచ్చినా సార్కి మంచి తిండే పెడతాం. చూడండి సార్, తనకంటూ ఇక్కడ ఎవరూ లేరు. పాప అమాయకురాల్లాగా అనిపించి తను తినడానికి ఇక్కడ తీసుకొచ్చాను, అంతే సార్. చూడు, ఇలా అడ్డమైన వాళ్ళకి తిండి పెడుతూ ఉంటే రేపు నువ్వు తినడానికి ఏమీ ఉండదు. ఈ విదేశీయురాలు ఎవరు మహమ్మద్? విదేశీయుల దగ్గర పాస్పోర్ట్ని చెక్ చేసే అధికారం పోలీసులకు ఉంది కదా. మా సార్ మొహానే ఎంగిల్ చేయి విసురుతావా? పర్వాలేదు పర్వాలేదు, పాపం ఏమీ తెలీదు.
నేనింతకు ముందు ఒక చోట పనిచేశాను కదా, ఆయన అప్పుడు ఏఎస్ఐగా ఉండేవాడు. ఊరందర్నీ అదరగొట్టి పారేసేవాడు. కానీ అతను మంచివాడేమీ కాదు. నేను కూడా విన్నానులే. ఉమ్, ఓ ఎక్కడి నుంచి వాసన పసిగట్టొస్తున్నారు? నేను వాసుని వెతుక్కుంటూ వచ్చాను. గట్టిగా పిలిస్తే వాడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడుగా. సార్ మీరు లోపలికి రండి. ఇదిగోండి, మా పర్వాలేదు. కొడుకు వచ్చినందుకు ఏదో ఒకటి తినాలండి. రండి. ఉమ్. అలా జరగడం చాలా తప్పుడు పని కదా. నువ్వు చెప్పేది సరేలే. అవును. అమ్మో. ఇలా చూడవయ్యా, అదేంటంటే నిన్ను మనీని చూసి 3 రోజులవుతుందే. ఈ మార్కెట్ సైడే రాలేనట్టుంది. అది కాదు వసంతి, నాకు చిన్న పని ఉండి మార్కెట్ వరకు వెళ్ళొచ్చాను. అదే. ఉండని మీ ఇద్దరు 3 రోజులు కావలసిన వడ్డీకి పైన వడ్డీ ఈ వాసంతి చేతికిచ్చి వెళ్ళండి త్వరగా. మొత్తం అంతా అడిగితే ఎలా? సగం ఇప్పుడు ఇస్తాను. అక్కడ ఇక్కడ పోగు చేసినా నా వల్ల కావడం లేదు. కష్టం. డబ్బులు తీసుకున్నప్పుడు ఇవన్నీ చెప్పలేదా నువ్వు? ఈ వాసంతికి కోపంగాని వస్తే పాపం పుణ్యం చూడదని తెలీదా? అయ్యో, మొత్తం తీసుకుంటుంది. వాసంతి వద్దు. మణి, నాకు తొందరగా డబ్బులు కట్టాలి. ఏమైనా పనికి పో, కుటుంబాన్ని గడపాలి కదా. అసలు ఎంత కావాలి? 2000 రూపాయలా? అవును, నువ్వు గిన్నెలన్నీ కడిగి పెట్టేశావా? ఆ. సరే, కొన్ని కట్లున్నాయి, వాటిని బాగా నరికి పెట్టు, సరేనా? అప్పుడే మనం పొద్దున్నే పొయ్యి వెలిగించగలం. సరే పద. అరే, ఇది ఇంకెక్కడి నుంచి పోలేదా? ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెద్ద పని కల్పించేలా ఉందే. దీనికి ఊరు బాగా నచ్చినట్టుగా ఉంది రోయ్. తిను. ఎవరేం చెప్పరు, మిగిలిపోయింది. తిను. నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? తిన్న తర్వాత ఆ ప్లేట్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోపం రాదా? ఏం అడిగినా సమాధానం చెప్పదా?
ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూసావా? వాడి పని మాత్రం చేయొచ్చుగా. ఆ? సరే వెళ్దాంలే, తర్వాత చూసుకుందాం. పట్టపగలు ఏంటలా నిద్రపోతున్నారు బాసు? నేను లేచి కూర్చున్నాను అని చెప్పేవాడు ఏమీ తెలియనివాడు. నేను నిద్రపోయాను అని చెప్పేవాడు అన్నీ తెలిసినవాడు. నేనిక్కడికి రావడం మీరు గమనించలేదు. ఇప్పుడు ఇది రాత్రా పగలా? రాత్రే, చూస్తే తెలుసు. అలాగా? హలో, మీతో ఒక విషయం. హలో, అయ్ దారి కడ్డంగా ఎవర్రా ముళ్ళ కంచె వేసింది? ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్తుంటేనే ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయి. వెళ్ళిపోయిందే. అక్క వచ్చింది, చూడండి రా, అక్క వచ్చింది. సారీ అక్క. నిజంగా సారీ. ఎవరి అమ్మాయి? తెలీదు. ఎందుకే మొండికేస్తావు? నా మాట విను, అరవకు. ఈ ఊళ్ళో ఉండే ఆడపిల్లల మానమర్యాదలతో బతకనివ్వవా? నిన్ను చంపేస్తాను రా. ఎల్లు అలవయ్య అక్కడి నుంచి. వెళ్ళు. ముక్క ముక్కలుగా నరికేస్తాను మొసలోడా. నన్ను ఎదిరించే దమ్ము ఎవరికైనా ఉంటే ముందుకు రండి రా. తప్పుకోండి, తప్పుకోండి. అయ్యో, మా నాన్నకేమైంది? సంతోష్ అక్రమాన్ని అడ్డుకోవడానికి వచ్చిన ఇతన్ని నెట్టేసి వెళ్ళిపోయాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? గొడవలకి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్తున్నారు? నా మాట వినండి. మనం గౌరవంగా బతికే ఈ చోట్ల కూడా పక్కవాడు చేత తన్నులుతున్నారు కదా, ఇది చాలా. మీరందరూ ఏంటి చూస్తూ నుంచున్నారా? వాడి గురించి బాగా తెలుసుగా. ప్రాణం మీద ఆశ లేని వాడు ఎవడైనా ఉంటాడా? రండి నాన్న, వెళ్దాం. వెళ్దాం. జాగ్రత్త. అయ్యా, నేనన్నా నిన్ను తప్పుగా అనుకోకు. ఇంకెప్పుడు నువ్వు మార్కెట్ వైపు రావద్దు.
ఆ మార్కెట్ ఇప్పుడు మీ కాలంలో ఉన్న మార్కెట్ లాగా లేదు, అర్థమైందా? తప్పులు జరుగుతున్నాయి, అన్ని పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. వాళ్ళు మనుషులా రాక్షసులా? వయసైన అతని ఇలా కొడతారా? ఇలా చూడక కాలం పూర్తిగా మారిపోయింది. 4 డబ్బులు ఉన్నాడే మార్కెట్ని ఏలాలనుకుంటున్నాడు. అక్కడ ఇంటి పెద్ద ఎవరిని ఎదిరించలేడు. అయ్యా, నేను వెళ్ళొస్తాను. ఆగు కుమారు, కాఫీ తాగిల్లు. ఇప్పుడు వద్దులే, ఇంకోసారి వస్తాను. నేను వెళ్ళి కాస్త భోజనం తీసుకురానా? ఒక పిల్లి తినే అంతే కదా మీరు తింటున్నారు. నేను వేడిగా ఏదైనా వంట చేసి తెస్తాను. మార్కెట్కి వెళ్ళి రోడ్లో పడే వాళ్ళతో గొడవ పడకండి. ఎక్కడా దొంగ చిచ్చినాడు? తన వయసులో ఉండే వాళ్ళతోనే గొడవ పడాలి. అది వదిలేసి వయసైన వాళ్ళతో కాదు. అది మగతనం కాదు, ఆడంకి. నోరు మూసుకుని పా. తెలుసు, దీంట్లో నన్ను కూడా కొడతారు. మమ్మల్ని తిట్టినా కొట్టినా కూడా అడగడానికి కూడా ఒక మనిషే లేడు. కానీ మీరు ఒకటి మర్చిపోకండి, ఇవాళ ఎవడైనా ఒక తప్పు చేశాడంటే అదే తప్పు వాడికి రేపు జరుగుతుంది. నిన్ను చంపడానికి ఒకడు వస్తాడ్రా, నువ్వు అస్సలు బాగుపడవు. నిజమాని తన గురించి పట్టించుకోకండి, పిచ్చిదే. అన్నట్టు మన సంతోష్ ఎక్కడికి వెళ్ళాడు? బాడీగార్డ్ లేకుండా చిన్నవాడిని చూడడం కుదరదుగా. నాకు బాడీగార్డ్? ఆ అమ్మాయి అదే కోత కూసెళ్ళింది. ఈ మార్కెట్లో అందరూ అలాగే అనుకుంటున్నారా? అవును, వాడున్నాడన్న ధైర్యంతోనే ఊరంతా తిరుగుతున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నోర్మీరా, ఇప్పుడు నేనేంటో మీకు చూపించాలా? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు ఎవడన్నా ఉంటే తీసుకురా, వాడో నేనో తేల్చుకుంటా. సర్లే, ఊరుకోండే. లేదు, ఈ మార్కెట్లో నేనేంటో చూపించాలి, ఇప్పుడే, ఈ నిమిషమే. ఏంది ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు? ఏమోరా, మన చిన్న యజమాని అక్కడ ఏదో చేస్తున్నట్టు. ధనబలం ఉంది, మనుషులు ఉన్నారు, అందుకేనేమో అతను చేసే అన్యాయానికి అద్దె లేకుండా పోతోంది. ఈ ఊరు నాయనేగా వెళ్తున్నాడు. ఇదెంతో చూడాల్సిన మన తలరాత. పద చూద్దాం. నా బలం మీద ఇక్కడ ఎవరికైనా అనుమానం ఉందారా? యజమాని చెత్త కొట్టేశారు. ఇప్పుడు తెలిసిందా ఆయన బలమేంటో? కొద్ది తప్పుకోండి. చిన్న యజమానికి జై! చిన్న యజమానికి దమ్ముంటే ముందుకు రండి రా. ఇలా చూడమ్మాయ్, అలాగే కూర్చుంటే ఎలా చెప్పు? బయట ఉన్న వాళ్ళందరూ నిన్ను జలకన్య అని అనుకుంటున్నారు. నువ్వు నీళ్ళలోకొచ్చి జలకాలాడు, నీకు బాగుంటుంది. నీటితో పాటు జలకాలాడితే నీలాగే అయిపోతాననిపిస్తుంది నాకు. ఎలా నవ్వుతుందో చూడు. నువ్వేంటి కన్నార్పకుండా చూస్తున్నావు? నీ ఒంటి మీద బట్టలన్నీ విప్పేసి వాటిని ఊతికి ఆరేసేయ్, లేదంటే చర్మ వ్యాధులొస్తాయి. ఇప్పుడే తెలుస్తుంది మగవాళ్ళు నీ వెనకెందుకు పడుతున్నారు. సోప్ పెట్టి స్నానం చేస్తే అచ్చం దేవతలా ఉంటావు. ఓ, ఎంత సిగ్గుపడుతున్నావు. వెళ్ళండి అక్కడి నుంచి.
ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే రాళ్ళు ఇసిరేస్తారేంటి? రే వినోద్, నాకు చీమలు కుడుతున్నాయిరా. ఊరకరా, ఊరికే ఏ చెవులు కొడుతున్నాయి నిన్ను అంటున్నా. కొట్టడం లేదా? నాకేం లేదు. నన్ను కూడా ఒక చీమ ఏయ్, కుట్టిందిరా. నువ్వు నోరు మూసుకొని ఉండరా. రండ్రా, మనం వెళ్ళిపోదాం. మా ఇంట్లో తెలిస్తే అంతే సంగతులు. రండి వెళ్దాం. రే రారా వెళ్దాం. రే రారా వెళ్దాం. ఏం చేస్తున్నారా? అయ్యో టీచర్ రా. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే చాటుగా చూస్తారా? ఎదవల్లరా! ఇలా చేయమని ఏ స్కూల్లో చెప్పారా మీకు? మంచి పిల్లల ప్రవర్తించడం నేర్చుకోండి. మళ్ళీ ఇలా చెయ్యకూడదు. చెప్పింది అర్థమైందా? ఏంటా నడక? వెళ్ళండి, తిన్నగా ఇంటికి వెళ్ళాలి. బండరాయైనా నువ్వేదో పుణ్యం చేసుకున్నావు. నీ చేతులతో ఈ రాళ్ళని తాకుతున్నావు కదా. నీ ఇంట్లో ఒక తొండిగా గోపాలకృష్ణ, తనతో చెప్పి నువ్వు 2-3 సార్లు బాగా తాకమని చెప్పు. ఓ, ఎండు చేపలా ఉన్న తను నన్ను తాకిందంటే నాకు వాంతొస్తుంది. అయితే మీ ఇంట్లో 3 పిల్లలు తిరుగుతూ ఉన్నారే, వాళ్ళు పక్కింటోడి పిల్లలా? గోపాల్, చెప్పేది విని వద్దు. సుశీలతో పెట్టుకుంటే నీ గతి అదో గతే. అందరితో మాట్లాడినట్టు తనతో మాట్లాడుకు. దీని వెనకాల ఓనర్ ఉన్నారన్న ధైర్యంతోనే ఇలా మాట్లాడుతుంది. అప్పుడైతే నువ్వు ఒక పని చెయ్యి. ఓనర్ గారితో చెప్పి నువ్వు నన్ను ఉంచుకో చూద్దాం. అదిగో ఓనర్ గారు వచ్చారు. నా ముందే నువ్వు అడిగావంటేనా విషయం టక్కున ఒక నిర్ణయానికి వస్తుంది కదా. అంటే నా లోడి నిండిపోయింది, వస్తాను. ఈ లోడ్ని సుశీల ఎప్పుడో ఎక్కించింది కదా సుశీల. జోసెఫ్ అన్నా, చెప్పండి. ఎన్ని లోడ్లు కావాలన్నా నేను ఇస్తాను. ఆ బిల్లు కొంచెం త్వరగా అయ్యేలా చూడండి. నీళ్లలోనే కదా రాళ్ళు వేస్తున్నాం. సరే సరే, నేను ఫోన్ చేస్తాను. ఓకే. విషయం ఏంటి ఓనర్ గారు, ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే లేదు? అవును, ఊళ్ళో ఉండే అనాథలందరినీ నువ్వే పెంచుతున్నావని విన్నాను. ఇలా చూడు, ఈ వర్గీస్కి నీతులు చెప్పకు. ఇలా చూడు, జోసెఫ్ ఫెర్నాండెజ్ అంటే మా నాన్న. ఆయన కూడా నన్ను మార్చలేకపోయాడు. ఇప్పుడు నువ్వా? ఓనర్ గారు, ఆ అమ్మాయి ఎంతో కష్టపడుతూ ఉంది పాపం. ఇంతకు మించి అమ్మాయిని ఇబ్బంది పెడితే దేవుడు ఊరికి వదిలిపెట్టాడు. టైం వేస్ట్ చేయకుండా నువ్వు వెళ్ళి పని చూసుకో. నాకు వేరే పనుంది. హలో అన్నా, నేను వస్తున్నాను, ఇప్పుడే వచ్చేస్తా. బయలుదేరుతున్నా. సరే. ఏంటి ఇతను? ఇలా చూడండి గోపాలన్నయ్య, ఆ, పొద్దున్నుంచి నడిచి నడిచి కాలంతా ఒకటి నొప్పిగా ఉంది. వంగి పని చేయకుండా 4 డబ్బులు సంపాదిస్తుందని ఊరు వాళ్ళంతా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళ వెనకతల 1000 సార్లు తిరిగితే గాని డబ్బు దొరకటం లేదు. అక్క రావడం చూసారనుకో, అటు నుంచి అటే వెళ్ళిపోతారు. ఉమ్. దానికి వాడిని వెతికి కనిపెట్టాలి.
వెతికి కనిపెట్టడంలో మీరు చాలా గొప్పవాళ్ళు కదా. గోపాలన్నయ్య, బిజినెస్ ఇప్పుడు లాస్లో ఉంది. ముందులా కాదు, బ్యాంకులో ఇప్పుడు చాలా డబ్బిస్తున్నారుగా, అందుకని నా వడ్డీ పోయింది. ఏంటి వాసంతి, బ్యాంకుకి వెళ్ళి లోన్కి అప్లికేషన్ పెడితే మనం చచ్చాకే పాస్ అవుతుంది. వెంటనే కావాలంటే వాసంతి దగ్గరికే వెళ్ళాలి. కానీ డబ్బు తీసుకునేటప్పుడు తీయగా మాట్లాడతారు. డబ్బు చేతికొచ్చాక ఇంకా ఎస్కేప్ అయిపోతారు. వీళ్ళందరినీ ఇలాగే వదిలిపెడితే నేను నడి రోడ్లో కూర్చోవలసిందే. ఆ గోపాలన్నయ్య, నీ బంధువులు ఎక్కడున్నారు? ఆ, ఎక్కడుంది బంధువు? అలాంటి వాళ్ళు ఎవరున్నారబ్బా? మీరొక అందగతిని అక్కడ పెట్టుకున్నారు కదా, తనే. ఓ, ఆ అమ్మాయా? ఎవరికి తెలుసు? నీకు నా గురించి తెలుసు కదా, నేను ఎలాంటి వాడినో. నాకు తెలుసు, అందుకనే అడిగాను. ఆ అమ్మాయి మతిస్థిమితం లేనమ్మాయి. జరగని జరగని. ఆయ్, నువ్వు చిలిపిదానివి. రాను రానన్నా మీకు ఆడపిచ్చి పట్టినట్టుగా ఉంది. అవునరా, ఇలాంటి విషయాల్లో నాకు కూడా కొంచెం పిచ్చెక్కువే. నాకదే అర్థం కావడం లేదు. సుశీల ఉండగా ఆ అమ్మాయి మీద ఆశ ఎందుకు మీకు? సుశీల నెంబర్ 1 అమ్మాయి, అందులో ఏ సందేహం లేదు. కానీ తనకు కొంచెం వయసు అయిపోయింది. ఏదేమైనా ఆ అమ్మాయి అసలు స్నానమే చేయదు కదా, అలాంటిది. రేయ్, మంచి 5 స్టార్ హోటల్లో తినడం కంటే కాకా హోటల్లో తినడం రుచే వేర్రా. రే, తెల్ల చొక్కా మీద మచ్చపడితే ఎలా ఉంటుందో తెలుసు కదా, అదేలాగా ఇది. మనసులో ఒక కోరిక పుట్టిందంటే దాన్ని అనుభవించకుండా ఈ వర్గీస్ వదిలిపెట్టడరా. అదేరా ఈ వర్గీస్ స్పెషాలిటీ. నీకు అర్థమైందా? అలా ఆలోచిస్తుంటే మీరు చెప్పేది సరే. ఈ పిల్లకి 100 ఏళ్లురా. మనం ఇలా చెప్పామో లేదో అదిగో వచ్చేసింది. దాన్ని పట్టుకుని బండి ఎక్కించరా. ఏయ్, రావే. రా, గాడికి. గట్టిగా పట్టుకో. ఎక్కించు. ఎక్కించు. పోనీ, పోనీ. ఏంటో చూస్తున్నావు? లాక్కు వెళ్ళరా. లాక్కెళ్ళి లోపల తీసుకెళ్ళి. ఎవరి కళ్ళలోనూ పడకూడదు. ఎవరికైనా విషయం తెలుస్తుందంటే అంతే. మనుషులు ప్రశాంతంగా బతకనెవరు. తీసుకెళ్ళరా లోపలికి. రావే. నువ్వెందుకు ఆ ఇంటికెళ్ళా? ఏదో ఎత్తుకుపోవడానికి వచ్చింది, నేను తరివేశాను. అన్నా, నీ ఓనర్కి చెప్పు పాపాలు అక్రమాలు చేయొద్దని, మమ్మల్ని బానిసలుగా మార్చేద్దని చెప్పండి. ఏదో ఒకరోజు ఆయన చేసిన పాపాలు ఆయన దగ్గరికి వచ్చి చేరుకుంటాయి. పాత సాహిత్యం అంతా గొప్ప చరిత్రే. తాటాకుల మీద రేకుల మీద రాస్తే జీవితాంతం అవి ఉంటాయి. కాని ఇప్పుడు వస్తున్న రచయితలు రాసే రాతలు అంత బాగోలేకపోవడానికి గల కారణం ఏంటి? అందులో అర్థం ఉండటం లేదు. ఈ మధ్య ఆడవాళ్ళం రాస్తాం, మగవాళ్ళం రాస్తామని అర్హత లేని వాళ్ళు కూడా వారపత్రికలో చెత్తా చెదారం అంతా రాస్తున్నారు. అలాంటి సృష్టికి ఆయుషే లేదు. మీరేమంటారన్నా? ఏ విత్తనమైనా మొలుస్తుంది. కానీ బాగా మొలకెత్తే విత్తనం నాటితే దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. నేను చెప్పేది నిజమే కదా? అది నిజమే. ఈయన చెప్పినట్టు మంచి విషయం చేస్తే అవి అలాగే ఉంటాయి. కాని పరిస్థితికి తగ్గట్టు మారిపోయేవాడు వాడే నాశనమైపోతాడు. అదేగా ఇప్పుడు జరుగుతోంది. ఎవరో అమ్మ అటు వెళ్తోంది. ఎవరో బెచ్చమెత్తుకునే అమ్మాయి అనుకుంటాను. ఇది అటువంటిది కాదు. ఏదో ఊరి నుంచి ఇక్కడికి వచ్చింది. రాత్రి అయితే చాలామంది ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారు. అంతా అమ్మాయి కర్మ, ఏం చేస్తాం? ఏదో ఒక అనాథాశ్రయంలోనో ఏదో ఒక పునరావాస కేంద్రంలోనో చేర్చుంటే చాలా బాగుండేది కదా. దానికి నువ్వే గ్యారెంటీ ఇవ్వాలి. అది నువ్వు కూడా చేయొచ్చు కదా. ఇది మన ఊరికి శాపం. దీంతో మాకు సంబంధం లేదని
ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అన్ని జీవరాశులకి ప్రేమని పంచి మనం జాగ్రత్తగా చూసుకున్నామంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది, దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది మనకెందుకు, మనం కాసేపు ఆడుకుందాం. అదే మనకి చాలా ముఖ్యం. లేదు, నాకు ఒక అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను వెళ్ళి తీరాలి. నాకు చాలా పనులున్నాయి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అది కూడా కరెక్టే. ఏ అమ్మాయి, ఏం చేస్తున్నావు? అవన్నీ అలా పడేసేవేంటి? చాచి ఒకటి ఇవ్వాలనుంది. పాపం చూసుకుంటే చాలా చేస్తుంది. పాపం చూడ్డానికి అందంగా ఉంది, కానీ పిచ్చిదానిలాగా ఉంది. ఏ ఇంటి బిడ్డో ఇలా అయ్యింది. మార్కెట్లో ఎవ్వరూ తన్ను వదిలిపెట్టలేదని మా చిన్నమ్మ చెప్పింది. ఆమెకే మీ ఆయనే చెప్పాడంట. తను పెద్ద కిల్లాడని నాకు తెలుసు. ఏంటి, వాణ్ణి దగ్గరకొచ్చాడా? ఏదో పక్కలో ఉంచి చూసినట్టు చెప్తున్నావు. క్లాసులో ఉంటే ఎలా ఉంటావు, చర్చిలో కూడా అలాగే ఉంటున్నావు. అందుకే నీకు మార్కులు బాగా తగ్గుతున్నాయి. అమ్మా, చర్చిలోనే కాస్త శ్రద్ధగా ఉంటే బాగుంటుంది కదా. నన్ను చదవమని చెప్పండి అంకుల్, అన్నిట్లో A+. అల్లరి చేయడంలో కూడా చెప్పు. పిల్లలందరూ ఒకేలా ఉంటారు. మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. అంతా కాలానికి తగ్గట్టే జరుగుతోంది. మనమేం చేయగలం చెప్పు? మనం మాత్రం ఏం చేస్తాం, జరిగేది జరుగుతుంది అంతే. అవును. నిజంగా దీనికి పిచ్చి లేదు. ఒకవేళ నటిస్తుందా ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఆలస్యం చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. త్వరగా అన్ని సర్దిపెట్టు. 8 గంటలకి బస్సు బయలుదేరుతుంది. అలా చెప్తూ ఉన్నాయి కన్నా నాకు సాయం చేయొచ్చుగా. ఓ ఆ. తర్వాత 2-3 వస్తువులు మర్చిపోయాను. టెన్షన్ పెట్టడం వల్ల మర్చిపోతున్నా. పర్వాలేదు, తన దగ్గర డబ్బుంది కదా, కావలసినవన్నీ కొనుక్కుంటుంది.
ఆ, నా బంగారు తల్లి ఇలా రామ్మా. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యాలి. నువ్వు అచ్చం నాలాగే అని నాకు తెలుసు, అయినా చెప్తున్నాను. ఈ ఊళ్ళో అందరూ నా గురించి మంచిగానే చెప్తారు. నువ్వు కూడా నాలాగే మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ విషయం మీరు నాకు చెప్పాలా? నాకు తెలీదా ఏంటి? ఏంటి విషయం? తండ్రి కూతురు నవ్వుకుంటున్నారు. ఏం లేదు, పని పాట లేని వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే నాకున్నది ఒకే ఒక్క కూతురు, అందుకే జాగ్రత్తలు చెప్తున్నాను. ఓ. దేవుడా, తన చదువు పూర్తయ్యి ఒకటి చేతిలో పెట్టేంత వరకు గుండెల్లో మంటలు రేగుతున్నాయి. అరే, ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచిస్తారు? నీకవన్నీ తెలియవే. సరిగ్గా సమయానికి ఫోన్ వచ్చింది కదా. మన ముందు మాట్లాడడానికి తనకెందుకు సందేహం? అది తన ఫ్రెండ్ అయి ఉంటుందండి. భానుమతి, నువ్వు ఇప్పటికీ ఆ పల్లెటూరు పరమశివం కూతురులాగే ఉన్నావు. ఈ కాలంలో జరిగేవేవీ తెలియని వట్టి దద్దమ్మవి. దానివల్ల ఇప్పుడేం నష్టం? నేను ఆశపడినట్టు అన్నీ జరుగుతున్నాయి కదా. మంచి కూతురు, ఇక నన్ను మాత్రమే ప్రేమగా చూసుకునే భర్త. ఇదంతా దేవుడిచ్చాడు కదా, అదే ఎక్కువ. ఇంతకాలమైనా మనిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంది కదా. నేనింతవరకు ఏ పరాయి స్త్రీ మొహం కూడా చూడలేదు. నీ గురించి తప్ప వేరే ఆడదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. హలో, మా అమ్మ నాన్న కొత్తగా పెళ్ళైన జంటలా చేస్తున్నారు తెలుస్తుంది, కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. నేను ఇంకా బస్ ఎక్కేసానంటే అది అలా వెళ్ళిపోతుంది. నిజమే, తనకు ఆకలిస్తుందంట. వెళ్దాం పద. తను ఎక్కడికెళ్ళి ఉంటుంది? సరే, వెళ్ళి చూద్దాం. పెద్ద పెద్ద వాళ్ళు చేసే వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచడం, హోటల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే బయట కాపలాగా ఉండడం మా బాధ్యతగా మారిపోయిన ఈ కాలంలో ఒక ఇంటర్వెల్ అంతే. నోరు మూసుకుని పడుకోవే. ఈ పోలీస్ అయినా లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందే. ఆయన మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ చాలా పెద్ద కిలాడీరా. కొత్త ఇంజన్ కదా, స్టార్ట్ అయితే త్వరగా ఆగదులే. మ్మ్.                                                                                                       ఇలాంటోళ్ళని అడ్డంగా నరికేయాలి. మనకి సాయం చేశాడని ఊరుకున్నాను.
నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా గాని ఇలాంటి విషయాలు అతను చాలా గట్టాడు. రండి రండి యజమాని, రాత్రి వేళప్పుడు ఈ ఊరిని కాపాడడానికి మా పోలీసు ఎంత కష్టపడుతున్నాడో పాపం. పొండ్రా రే, పోలీస్కి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఊరు పేరు తెలియని ఒక అనాథ విషయంలో. అర్థమైందా? అది కరెక్టే, సార్ చెప్పేది ముమ్మాటికి నిజం. ఇక మా విషయాల్లో మీరు తలదొరచొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే దీన్ని తీసుకెళ్ళండి. మ్మ్. ఇంట్లో పెళ్ళాన్ని చూసినప్పుడు మూడు తెస్తుంది. థాంక్ యూ. ఏయ్, బిచ్చగాడి ప్లేట్లో డబ్బులు తీసుకెళ్లేవాడిని చూసావా? ఆ, మాకు కూడా కాస్త మిగిల్చు. ఆ. హరే రామ 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 కృష్ణ హరే, హరే కృష్ణ 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 హరే హరే, శ్రీకృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఏంటి శంకరన్నయ్య, కుక్కలేంటి అలా మొరుగుతూనే ఉన్నాయి అసలు? కాస్త వెళ్ళి చూసిరండే. కుక్కలు అరవటానికి కారణం కావాలా ఏమిటి? అవి పిల్లిని చూసినా అరుస్తాయి, ఏనుగుని చూసినా అరుస్తాయి, పక్క వీధిలో కుక్కల్ని చూసినా అరుస్తాయి. అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి మాత్రమే తెలుసును. చాలు చాలు, మీరు చెప్పిందంతా నాకు కూడా తెలుసు. ఉమ్. మీరేమీ చెప్పొద్దు, మీరు ముందు వెళ్ళి చూసిరండి. అయ్యో, నీ గొడవ తట్టుకోలేకపోతున్నాను. కాస్త వెళ్ళి చూసిరావచ్చు కదా. అర్ధరాత్రిలో నాకు ఈ కష్టాలేమిటో. ఈ కుక్కల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. ఉమ్. ఆ? అయ్యయ్యో. ఆ. ఆ, ఆ, సావిత్రి! అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అక్కడ ఒక అమ్మాయి రక్త మడుగులో కొట్టుకుంటుందమ్మా. ఏంటి? ఏం చేయాలో అర్థం రక్తమా? కావడం లేదు. అవును. శివ శివ, ఏమన్నయ్య చెప్తున్నావు? త్వరగా రండి. పద. దేవుడా, ఆ, ఆ, రా. బాగా అదిగో, ఎక్కడా? అక్కడే. అయ్యో! ఆ! ఆ! శంకరన్నయ్య, తినెవరు? ఈ అమ్మాయి ఆ బజారు వీధిలో పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అదో రకం, ఏదో కీడు జరిగినట్టుగా ఉంది. శంకరన్నయ్య, అలా చూస్తూ ఉండకుండా తిన్న తీసుకొని లోపలికి రండి. అదేమిటంటే ఎవరో తెలియని అమ్మాయిని. లోపల పడుకోబెట్టి పన్నీర్ చల్లమని చెప్పలేదు. కాస్త మానవత్వంతో నడుచుకోండి. ఆ, 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 ఈ అమ్మాయి ఎలా ఇక్కడికొచ్చింది? అమ్మా సావిత్రి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తప్పేమో. వేరే ఏదైనా జరిగితే? శంకరన్నయ్య, ఈ ఊర్లో ఎన్నో ఇల్లులున్నా కూడా ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడే వచ్చి పడుంది? ఇది పరమేశ్వరుని సిద్ధం. శంకరన్నయ్య, మీరు లోపలికి వెళ్ళి ఒక గిన్నెతో నీళ్లుని ఒక టవలు తీసుకురండి. ఓ, సరే. ఇదిగో అమ్మా.
సావిత్రి, ఏం చేస్తున్నావమ్మా? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించకపోతే పురితోక పట్టుకున్నట్టుగా ఉంటుంది మన పని. నేనే తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టి వస్తాను. ఏంటి శంకరన్నయ్య మీరు? మీకెలా ఇలా మాట్లాడడానికి మనసొచ్చింది? తను కూడా ఒక మనిషే కదా. ఏమైనా పర్వాలేదు, తనిక్కడే ఉండనివ్వండి. తెల్లవారి కాగానే ఏం కావాలో చేసుకోండి. శివ శివ, కాలం ఎలా గడుస్తుంది? ఇలా చూడమ్మా సావిత్రి, నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు. కాస్త వెళ్ళి ఎంగిలిపడు. శంకరన్నయ్య, నేను తీసిపెట్టాను. మీరు వెళ్ళి తినండి. ఆ, ఈ అమ్మాయి ఎప్పుడు లెగుస్తుందో తెలీదు. ఈ అమ్మాయి లేస్తే ఏమైనా పెట్టాలి. ఎందుకు నువ్వు అనవసరంగా పస్తులుంటావు? నాకిప్పుడు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినండి. తిన్న తర్వాతే ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాలి. ఏమంటున్నావు? శంకరన్నయ్య, మీరు ముందు వెళ్ళి భోంచేయండి. ఏంటిది కొత్తగా ఉంది? అందరికంటే ముందే లేచే ఈ ఆవిడ ఇంతసేపు పడుకుందేంటి? ఇంతసేపైనా ఇంకా తలుపు తీయలేదు. పరమేశ్వరా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. శంకరన్నయ్య, శంకరన్నయ్య! ఏంటమ్మా, నన్ను పిలిచావా? ఆ, నిన్న రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టావా లేదా? ఆ అమ్మాయి గురించి మర్చిపోయారా ఏంటి? ఇలా చూడమ్మా సావిత్రి, నేను తోట వరకు వెళ్ళొచ్చాను. పని కోసం మనుషులు వస్తున్నారు కదా. కానీ వ్యాపారం విషయం తావ చూస్తున్నాను, వచ్చేశాను. అవును, నువ్వు ఎందుకని ఇప్పుడు నా మీద కోపపడుతున్నావు? ఆ విషయం గురించి నేను నీకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాను కదా. ఊళ్ళో ఉండే తంట ఎందుకు నీ నెత్తిమీద పెట్టుకుంటావు అని. ఇది అది కాదు శంకరన్నయ్య. ఆ అమ్మాయికి ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. ముందు ఎక్కడికైనా వెళ్ళి మందు తీసుకురండి. నేను తనకి సొంటు కాపీ ఇస్తాను. నేను చెప్పినా నువ్వు వినవు కదా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంటే మొదలుపెట్టేస్తున్నావా? ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. ఇలాంటి పనులకి నేను సెట్ అవునమ్మా. ఉమ్, అయినా ఇదిగో. నేను బయటకు వెళ్ళి మందులు కొనుక్కొస్తాను. ఉమ్. ఎక్కడికెళ్తున్నారు శంకరన్న? అది కూడా ఇంత ఉదయాన్నే? ఏమీ చెప్పలేకపోతున్నాను సుశీల. మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందమ్మా. తనకి ఒంట్లో బాగోలేదు. ఆ అమ్మాయికి మందు కోసం వెళ్తున్నాను. అలా చెప్పండి, అదే కదా అనుకున్నా. ఇంతకీ ఎవరా కొత్త ఆ. అమ్మాయి? అది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది. హఠాత్తుగా రాత్రి వచ్చి తగలడింది. ఆ. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటే నా మాట వెళ్ళలేదు సావిత్రి. ఓ. ఏదైనా గొడవ జరిగితే ఏమైపోతాం? సరే, నేను బయలుదేరతాను. ఏదేమైనా తను ఆడపిల్లే కదా, నేను వెళ్ళి మందు తీసుకొస్తానులే. నేనేమీ తప్పని చెప్పడం లేదు. అసలే పరిస్థితులు ఏమీ బాగోలేదు. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. సావిత్రమ్మా, సావిత్రమ్మా! ఆహా, ఎవరమ్మాది? ఒంట్లో బాలేకొచ్చారంట? సరేగాని నీకింతలోనే ఈ న్యూస్ ఎలా తెలిసింది? బయట శంకరన్న కనిపించి విషయమంతా చెప్పారు. నిన్నెక్కడికొచ్చి ఇరుక్కుపోయింది ఆ అమ్మాయి. ఇదిగో ఆ రూములోనే ఉంది, రా. ఉమ్. అమ్మా, ఈ అమ్మాయి పాప అమాయకురాలు. ఊరు పేరు తెలీదు. మార్కెట్లోనే తను చూశాను. ఏం జరిగిందో తెలియట్లేదు. ఎవరో తీసుకొచ్చి పని పూర్తయ్యాక వదిలేసిపోయినట్టున్నారు. వివరం తెలియని పిల్ల. నేను సాయంత్రం వచ్చి తన్ని తీసుకువెళ్తాను. అంతవరకు ఇక్కడే ఉంటుంది. సరే, అలాగే ఉండని. ఏది ఏమైనా తన జ్వరం కాస్త తగ్గని. శంకరన్నయ్య ఇప్పుడు మందు తీసుకొస్తారు. ఓహ్, సరే. ఉమ్. సరే, నేను వస్తాను.
శివా నా లెక్కలో రాసుకో. ఎరా అమ్మాయి ఆడికెళ్ళింది, ఇక్కడెక్కడ కనపడడం లేదు. అందరు కలిసి దాన్ని తరిమేశారా ఏంది? ఇలా చూడు యజమాని, ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఉంటుందిలే. తను ఎప్పుడు కనిపించే చోటన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇలా చూడు బాబు, ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న అందరుండి కూడా ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నారు. ఇందులో ఊరు పేరు తెలియని అందమైన అమ్మాయి ఉంటే ఒంటరిగా బతకడం సాధ్యమేనా? తలుచుకుంటే తలనొప్పిగా ఉంది. కరుణామయుడైన ఆ దేవుడు ఎందుకు ఆ అమ్మాయికి అటువంటి పరిస్థితి కల్పించాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా. అందుకని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని పంపిస్తున్నాడు. వచ్చిన పని పూర్తిందనుకో వాడు మళ్ళీ పిలుచుకెళ్ళిపోతాడు. ఎలా నేను చెప్పింది కరెక్టేనా? ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? రే నువ్వు లోపలికి వెళ్ళి గిన్నెలు గడికి వెళ్ళు. అరే అవి పిందులమ్మా, వాటిని తెంపకు. అయ్యో ఏం చెప్పినా వినవు కదా, అన్నిటినీ ఇలా తగలేస్తున్నావు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ అమ్మాయి వంట చేస్తానని చెబుతుందేమోనని భయంగా ఉంది. నేను చెప్పే మాటలు నువ్వు వినవా? నువ్వు దాన్ని అలా పట్టుకుని లాగావనుకో, కాయ మాత్రమే కాదు మొత్తం చెట్టే ఊడి వచ్చేస్తుంది. అంతా నా తలరాత. చెట్టుపోతే నీకేమిటి, అంతే కదా. సావిత్రితో ఈ విషయాలన్నీ చెబితే దానివల్ల నష్టమే ఉంది శంకరన్న అంటుంది. ఏంటి శంకరన్న, బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? కొత్తగా స్నేహితురాలు దొరికినందుక? అయ్యో నేను సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? ఇలా చూడు, నా నోరు మంచిది కాదు. ఇలా చూడు సుశీల, పూర్తి ఉసిరికాయి పెద్దవాళ్ల మాటలు ఒక్కటే. అది చేదుగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది. ఆ తీపి కోసమే శంకరన్న ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకొట్టానంటే అవును అవును, చక్కెర వల్ల నా ఒళ్ళంతా చీమలు బాగుతున్నాయి. బాగా చూడు, చీమలు ఎక్కడ కుడుతున్నాయో చెప్పనా? చెప్పేవాడికి చెబితేనే అర్థమవుతుంది. పాపం, ఎందుకమ్మా శంకరన్నని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావెందుకు? ఆయన పాప అమాయకుడు. ఆహా, నువ్వు మంచి కిలాడిలాగున్నావే. మంచి నంబర్ 1 రైతులాగా నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావు. చాలు, ఈ రోజుకి ఇవి చాలు. పద, మనం ఇంటికి వెళ్దాం పద. నీ అల్లరి చూస్తూ ఉంచున్నానంటే ఈ రోజు నేను ఇంటికి వెళ్ళినట్టే. రా వెళ్దాం. ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నానని బాధపడొద్దమ్మా. నీకెప్పుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలు చాలు, నువ్వేమీ రావక్కర్లేదు. ఇదేంటి సంచిలో? అందులో కాస్త పాత బట్టలున్నాయి. సరే సరే, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు. వెళ్ళమ్మా. సరే రా.
తెరవకు. అరిచావో చంపేస్తా. ఏయ్, అరవ. నోరు మూసుకో. ఏయ్, ఏయ్, నోరు మూయ్. ఏయ్, గొడవ చేయకు. ఏయ్, చెప్పేది వినవే. రా, నా పేరు మీద రాసిచ్చేస్తానే. రా, ఒకరోజు నాతో ఉండు. నా మాట వినవే. ఒక్క రాత్రికి అడ్జస్ట్ చేసుకో. ఏయ్, నా బంగారం కదా. ఇదిగా రా. రా, 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 రా. రావే. ఏయ్, ఏయ్, చెప్పేది విను. అరవకే. ఏయ్, చెప్పేది విను. ఏయ్, 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 ఆ! ఏయ్, 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 ఏంటి సావిత్రమ్మ గారు త్వరగా దేవుడితో మాట్లాడి వెళ్ళిపోతున్నట్టున్నారు? కంప్లైంట్ చెప్పడమంతా నేనెప్పుడో మానేశాను. ఇప్పుడు 100 కన్నా ఎక్కువ విషయాల్ని ఆయన కూడా చూసుకుంటూ ఉండాలి కదా. ముందు కాలంలో అంతా చూశారంటే ఎక్కువ భక్తులు ఇక్కడికి రారు. దేవుడు ఒంటరిగానే ఉంటారు. అటువంటి సమయంలోనే నేను నా కోరికల్ని ఎక్కువగా చెప్తాను. అన్నీ విన్నాక అక్కడి నుంచి ఒక శబ్దం వస్తుంది. అప్పుడే నేను వెళ్తాను. మీరు బాగుండాలి, మీరు చల్లగా ఉండాలి. ఇదేమ్మా నిజమైన భక్తి అంటే. సరే మరి మేము వెళ్ళిరామా? రామ్మా. రాజా కాస్త బండాపో. ఎందుకమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. పర్వాలేదు, నేను వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వస్తాను. ఇదిగో అమ్మా, ఈ పండుని తిను. అప్పుడప్పుడు ఇంటికి రావాలి. సరే, ఇప్పుడైనా బయలుదేరదామా?
చేసే పని ఏమీ బాగోలేదు. ఏంటి శంకరన్నయ్య ఇది? దేవుణ్ణి అనుకోనైనా ఇలా మాట్లాడకండి. పాపం తన్ని తిన్నివ్వండి. దాని గురించి నేనేమీ అనలేదు. తిన్నివ్వు. తిన్న తర్వాత అది పడుకోవడానికి ఒక చాప తలగడా కూడా ఇవ్వు, మీరు బాగుంటుంది. 24 గంటలు దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఉమ్. అన్న ఎక్కడికన్నా? ఎక్కడికి లేదు, ఇప్పుడే వస్తా. ఎక్కడికైనా అలాండి. శంకరన్న వెళ్ళు, ఎక్కడికి? వస్తా. హలో, ఏమైంది? అదే వాళ్ళ గుణం, దాన్ని మార్చలేదు. మీరే కొంచెం చూసుకోండి. సరే, నేను ఆలోచించి చూస్తాను. అర్థమైంది. వచ్చి కలుస్తానులే. ఓకే. మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? నేను వచ్చానో లేదో నీకు రావాల్సింది కరెక్ట్గా వస్తోంది కదా. అది మాత్రం సరిపోతుందా చెప్పండి? ఒక ఆడదానిగా ఉండడం వల్ల అది సరిపోతుందా ఏంటి? మరి నీ మెళ్ళో తాళి కట్టి 4-5 పిల్లల్ని కని నీ దగ్గరే ఉండిపోవాలా? హ, ఆ. ఊళ్ళో వాళ్ళందరూ నా గురించి నానా విధాలుగా అంటున్నారు, నాకు తెలుసు. ఆ మాటలన్నీ నేను పట్టించుకోకపోవడం వల్ల ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేస్తున్నాను. హ్మ్. నేను చెప్పినట్టుగా విని నడుచుకుంటే నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను. అంతే మరి. ఆ, నేను వెళ్ళాలి. మ్హూ. ఏంటే? అయినా కూడా శంకరన్నయ్య, ఎందుకు మీరిలా చేశారు? ఎక్కడో ప్రశాంతంగా పనిచేస్తున్నవాణ్ణి మీరెందుకని ఇప్పుడు వాణ్ణిక్కడ రప్పించారు? నాకొక అమ్మాయి లేదు, అందుకని ఒక అమాయకురాలికి నాకైన సహాయం చేశాను. అది ఇంత పెద్ద తప్పవుతుందా? ఆకలి బాధ తెలిసిన వాళ్ళకి అన్నం పెట్టాలి. వడ్డించేవాడి మనసు, తిన్నవాడి కడుపు ఒకటిగానే నిండాలి. శంకరన్నయ్య, ఆ పెట్టిన కారులో పెట్టండి. అక్క, ఏంటక్క ఇలా చేస్తున్నావు? ఇదేమీ మీ పాతకాలం కాదు. రోడ్డు మీద వెళ్లే వాళ్ళని ఇంట్లోకి తెచ్చుకున్నావనుకో, వాళ్ళింట్లో ఉండి నిన్ను రోడ్డున పడేస్తారు. మురళి, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నాతో పాటు ఒకడు పనిచేస్తూ ఉండేవాడు, అచ్చం మీలాగే. ఒక పేదవాడి ఆటో రిక్షా కోసం హామీ ఉండి సంతకం చేశాడు. చివరికి డబ్బంతా వాడే కట్టాల్సొచ్చింది. వాడేం తప్పు చేశాడని? ఏది చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. అయినా కూడా మురళి, ఏమీ వద్దు, నువ్వు మాట్లాడకుండా బండిలో కూర్చో. ఇదేమీ నువ్వు కొత్తగా చెప్పడం లేదు, నా చిన్నప్పటినుంచి చెప్తూనే ఉన్నావు. మీ అబ్బాయి ఇంటికొచ్చేంతవరకు నువ్వు నా దగ్గరే ఉంటున్నావు. ఇక్కడ పనులన్నీ చూసుకోవడానికి మన శంకరయ్య ఉన్నాళ్లే. అరే ఇదిగో ఇలా ఇలా
తన కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లా. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు కొంచెం ఆ బిడ్డకి పాలివ్వు. అది ఏడ్చి అడుగుతుంది కదా. ఓరి భగవంతుడా, దీన్నెలా నీకు అర్థమయ్యేలా చెప్పగలను నేను? ఓహ్, అలాగే నోట్లో పెట్టు. అబ్బా. ఓహ్. సుశీల, ఏంటి మొహమ్మద్ అన్నా? ఎలాగోలా మంచిగా జరిగిందమ్మా. చివరికి ఆ పుణ్యం నీకే దక్కిందిలే. మంచిది. దాన్ని చెరిచి నాశనం చేయడానికి ఇక్కడ ఒక పెద్ద పోటీయే జరిగిందిగా. దానికి కష్టం అని వస్తే ఒక్కడు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు అందరూ ఏం అడుగుతున్నారు తెలుసా? ఆ పాపమోహం ఎవరిదని అడుగుతున్నారు. దానికి భయపడే ఎవడు కూడా బజార్లోకి రావడం లేదు. ఇలా వీరత్వం చూపించిన వాళ్ళందరూ వెళ్ళి దాంకున్నారు కదా, అదే మంచిదే. పిల్లల డ్రెస్సు బొమ్మలు తీసుకొచ్చాను. సూపర్. శివు రక్తం ఉన్నోళ్ళు ఈ ఊళ్ళో ఇంకా ఉన్నారంటే ఇదే మరి. ఈ అబ్బాయి అదరగొట్టేశాడు. తీసుకో అమ్మా, అది వాడు కష్టపడి సంపాదించిన డబ్బులమ్మా. నేనిచ్చే జీతంలో కొద్ది కొద్ది దాపెట్టుకుని వాటితో కొన్నదమ్మా. వీడేనమ్మా మగాడంటే. సరే అయితే నేను బయలుదేరనా? నీకు ఎలాంటి సహాయం కావాలన్నా వాడు చేస్తాడులే. మేమిద్దరం ఎక్కడ ఉంటే నా కొట్టు సంగతి ఇక అంతే. మొహమ్మద్ అన్నా, ఏం చేయను? ఈ వివరం తెలియని ఈ అమ్మాయిని, ఆ చిన్న బిడ్డని వదిలేసి వెళ్ళగలనా? బిడ్డ ఏడ్చినా కూడా తనకేం తెలియడం లేదు. ఈ గుడిసెలో ఏదో ఒక సందు నుంచి ఏ కుక్కో నక్కో ఆ చిన్న బిడ్డని తీసుకువెళ్ళిపోతేను? యా అల్లా, అలాగేం జరగదులే అమ్మా. అది మాత్రమే కాదు, నాకిదంతా అసలు అలవాటే లేదు. ఎవరైనా మగ మనిషి అండ లేకుండా. నేనిప్పుడు ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. దిక్కులేనోళ్ళకి ఆ దేవుడే దిక్కమ్మా. సరే నేను ఇక బయలుదేరతాను. చూసావా, ఆ, రాత్రైంది కదా, ఆ. కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేను చూసుకుంటాను. నేను బయలుదేరతా. అలాగే. ఏంటి వీడు ఈరోజు సంతోషంగా ఉన్నాడు? ఆ అమ్మాయికి ఈరోజు ఒక బిడ్డ పుట్టింది కదా, అందుకే ఆ, నీకు లీవ్ ఓ, ఇచ్చేసాను. అలాగా? ఆ, తప్పు చేసిన వాళ్ళు ఏ టైంలో ఏదైనా చేయొచ్చు కదా. ఆ. నేను బిడ్డను చూశాను. అదెప్పుడు? సుశీల చూపించింది. ఎలా ఉంది? అది ఎవరి మొహం అయినా సరే నీ మొహంలాగా ఉండదు. ఎందుకంటే వీడు దానికి కూడా సరిపోడు. ఒంటికైకో బలం రాదే. రేయ్,
రేయ్, వదలరా. వదలమంటుంటే. రేయ్, దుర్మార్గుడా, మీరందరూ ఇలా చేసే కదరా దానికి ఒక బిడ్డనిచ్చారు. అది చాలదన్నట్టు మళ్ళీ వచ్చావా? నిన్ను చంపేస్తారా? వెళ్ళు. అందరూ చూస్తున్నారు. మనమంతా చూస్తూ ఉండగానే ఒక అమ్మాయి ఆడపిల్లని చెడగొట్టాలని చూస్తున్నాడు. రేపు మీ ఇంట్లో ఆడపిల్లలు కూడా ఇదే గతి పట్టొచ్చు. అప్పుడు అందరూ కూడా ఇలాగే నిలబడి చూస్తూ ఏమీ చెయ్యకుండా ఇలాగే నిలబడితే ఏమిటి అర్థం చెప్పండి? చేయకూడదని కాదు, భయంతోనే ఇలా చేయట్లేదు. ఈ ఆడపిల్లకున్న ధైర్యం మీకెవరికీ లేదా? ఒకరిద్దరు మగాళ్లకు బుద్ధి చెప్పడానికి ఈ సమాజానికి ధైర్యం లేదా? ఆమెను కాస్త కళ్ళు తెచ్చి చూడండి. భూమాతకు ఉన్న సహనం ఉంది. చివరికి తన బిడ్డకు అన్యాయం జరుగుతుందని తెలిసి ఎదురు తిరిగింది. ఏదేమైనా శక్తి చాలా ధైర్యవంతురాలు. అదిప్పుడు అర్థమైంది. ఈవిడికి మాట్లాడే శక్తి లేదు, కానీ అన్నీ అర్థం చేసుకోగలదు. ఈ బిడ్డని నేను పెంచుకుంటాను. తండ్రి లేని ఈ బిడ్డకి నేను తండ్రినవుతాను. పద. గురుగారు, మీరు నా కళ్ళు తెరిపించారు. ఇక నేను దేని గురించి ఆలోచించను. తనంటే నాకిష్టం గురుగారు. ఆ బిడ్డ తను నాకు కావాలి. నువ్వేదో ఆవేశంలో మాట్లాడుతున్నావని నాకు అర్థమవుతోంది. లేదు గురుగారు, నేను ఆవేశంతో అస్సలు మాట్లాడట్లేదు. నేను బాగా ఆలోచించాను. ఇంకా ఎవ్వరూ తనని ఇబ్బంది పెట్టరు. అంటే నువ్వు జీవితాంతం తనకి తోడుగా ఉంటాను అంటున్నావు. మంచి విషయం. నేను ఆమెతో అన్ని విషయాలు వివరంగా చెప్పాను. ఇదిగో, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళిరండి.